హలో అందరికీ, దిస్ ఇస్ ఎనోష్ హియర్. సో ఈరోజు ట్యూస్డే అనమాట. మనకి ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది. మా ఇంటి దగ్గరనే ఒక 5 minutes వాక్లో, 5-10 minutes మ్యాక్స్, 5-10 minutes వాక్లో ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ కసీనా పార్క్. సో ఆ పార్క్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. లైట్గా విండ్ వస్తుంది, కొంచెం విండ్ రాకుండా ఉంటే ఇంకా బాగుండేది. -2 degrees నాకు పెద్ద ఏం అనిపించట్లేదు, కానీ ఆ గాలి వస్తున్నప్పుడే కొంచెం చల్లగా అవుతున్నాయి. సో ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్. జస్ట్ ఒక 10 minutes ఉంటుంది అంతే మా ఇంటి దగ్గర నుంచి బై వాక్ వస్తే. వింటర్కి మొత్తం చెట్లన్నీ ఆకులు పోయి జస్ట్ స్టెమ్స్ అట్లా ఉన్నాయి అంతే. స్ప్రింగ్ స్టార్ట్ అయ్యి సమ్మర్ వచ్చే టైంకి ఫుల్ గ్రీనరీ ఉంటుంది, అసలు పార్కే ఖాళీ ఉండదు. సన్ ఉంది కదా అని చెప్పి వేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ సన్ నమ్ముకుని అయితే బయటకు అసలు రాకూడదు వింటర్స్లో. సన్ ఉన్నా కూడా ఇట్స్ -2 నా. నేను చెప్పినట్టు యాజ్ అ సైడ్ లైక్ జాకెట్ వేసుకోలేదు కదా, అంత చల్లగా లేదేమని ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ చల్లగానే ఉంది, బట్ ఐఎమ్ కంఫర్టబుల్. ఈ టెంపరేచర్ నాకు బాగానే అనిపిస్తుంది. చేతులు కొంచెం చల్లగా అయితే ఉంటే తప్ప ఇట్స్ ఫైన్. జస్ట్ జాకెట్ పాకెట్లో హ్యాండ్ పెట్టుకుంటే ఇట్స్ ఫైన్, నాకు అంతేం అనిపించలేదు. మంచిగా ఉంది ఈ వెదర్. నాకు వన్ థింగ్ ఏంటంటే గాలి వేయొద్దు అంతే. నాకు గాలి వేయకుండా ఉంటే ఇంకా బెటర్. సో ఇప్పుడే ఆ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళ పాపతో ఆడుకుంటున్నారు వాళ్ళు అసలు దానిపైన. సో వీడియో తీసుకోవచ్చా అని చెప్పి తీసుకున్నా. జస్ట్ ఎందుకంటే పిల్లల్ని అట్లా రికార్డ్ చేయకూడదు ఇక్కడ పర్మిషన్ లేకుండా. సో అండ్ ఈ పార్క్ చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎవడో స్నోమ్యాన్ చేశాడు. అది ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయే స్టేజ్లో ఉంటుంది, కానీ అవ్వదులే మెల్ట్, బట్ అవుట్ ఆఫ్ షేప్ ఉంది ఇప్పుడు చూడడానికి. అది స్నోమ్యాన్ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ లుక్స్ లైక్ సమ్ టాటోస్, మేబీ నింజా టర్టిల్ అట్లా. బాగుంది. ఎవడో క్రియేటివిటీని మొత్తం బయటికి తీసాడు. మొత్తం బ్లాక్ ఐస్ ఫామ్ అయింది రోడ్ పైన, స్ట్రీట్ పైన అంతా. ఈ బ్లాక్ ఐస్ ఇష్యూ ఏంటంటే గ్రిప్ ఉండదు, జారుతూ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ ఉండాలి బ్లాక్ ఐస్తో. సో అట్లా కొంతమంది వచ్చి గూస్కి, స్వాన్స్కి అట్లా ఫీడ్ చేస్తున్నారు. ఈ పాండ్లో ఎప్పుడు బర్డ్స్ ఉంటాయి, ఇట్లా గూస్ కానీ స్వాన్స్ కానీ ఉంటాయి. సమ్మర్స్లో మొత్తం ఈ స్నో అంతా మెల్ట్ అయితే ఇక్కడ కొంచెం రీసెంట్లీ పెద్ద పాండ్ ఇది. సో సమ్మర్స్లో కూడా బాగుంటుంది. అండ్ టాటోస్ కూడా ఉంటాయి కదా, టాటోస్ కూడా కనిపిస్తాయి ఇక్కడ. చాలా టాటోస్ కూడా ఉంటాయి ఈ పాండ్లో. అండ్ సమ్మర్లో కూడా మళ్ళీ వద్దాం. ఇది జస్ట్ మా ఇంటి పక్కనే, జస్ట్ ఒక 2 streets క్రాస్ చేస్తే చాలు. నేను ఒక 5-10 minutes వాక్ అంతే. స్నో ఉంది కాబట్టి 10 minutes, స్నో లేకపోతే ఇట్స్ 5-6 minutes వాక్ అంతే. సో ఇది చిన్న పార్క్ ఏం కాదు, చాలా తిరగచ్చు అట్లా. మొత్తం చాలా పెద్దగా ఉంటుంది ఇది కూడా. సమ్మర్స్లో ఏంటంటే ఎక్కువ అందరూ జాగింగ్కి, రన్నింగ్కి అట్లా వచ్చి చాలా క్రౌడెడ్ ఉంటుంది.
సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ చైనీస్ అండ్ కొరియన్ వీళ్ళు ఎక్కువ ఉంటారు. సో నేను ఉండేది ఆ కమ్యూనిటీలోనే కాబట్టి సో వాళ్ళు ఎక్కువ ఉంటారు అందరూ. అదే సైడ్ లైక్ ఈ పాండ్ కూడా మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. ఐ డోంట్ నో లైక్ వింటర్స్లో ఎట్లాంటి ప్లేసెస్ చూడడం ఎవరికి ఇష్టమో నాకు తెలియదు, బట్ నాకైతే వింటర్స్లో ఇట్లా పార్క్స్కి రావడం లేదా స్నో ఉన్న ప్లేస్కి వెళ్ళడం అన్నది ఇట్స్ మై ఫేవరెట్ థింగ్. చాలా నచ్చుతుంది నాకు లైక్ ప్లేసెస్ అట్లా చెట్లకు ఆకులు లేకపోయినా కూడా ఇట్స్ టూ బ్యూటిఫుల్. అసలు వింటర్లో మొత్తం ఆ చెట్ల పైన స్నో ఉండి ఇట్లా చిన్న చిన్న ప్లేసెస్ కూడా మంచి ఇంత హ్యాపీనెస్ ఇస్తే అనుకోలేదు నేను. ఈ పార్క్ మధ్యలో ఒక స్టెప్స్ ఉంటాయి అన్నమాట. స్నో పడింది మొత్తం, ఆ స్నో పైన పిల్లలు జారడానికి ట్రాక్లా క్రియేట్ చేశారు. అసలు క్రేజీ ఉంది ఇది. అండ్ ఎవరిదో పప్పి ఫుల్ చిల్ అవుతుంది స్నోలో. ఈ మొత్తం ఎవరు డిస్టర్బ్ చేయలేదు స్నోని. అది చూస్తుంటే మంచిగా దాంట్లో పడి స్నో ఏంజిల్లా దొల్లాలని ఉంది. చేయాలనిపిస్తుంది, కొన్ని చేయలేమంతే ఇంకా. సో ఎట్లా ఉంటుంది మా ఇంటి దగ్గరలో పార్క్, వచ్చి ఎప్పుడు కాలుతో తిరగచ్చు. ఇంటి దగ్గరలో ఉంటుంది కదా, అందుకే ఎక్కువ పట్టించుకుంది. సో ఇప్పుడు చూడ్డానికి ఇట్లా ఉంది, కానీ వన్స్ సమ్మర్ వచ్చిందంటే మొత్తం ఫుల్ గ్రీనరీతో సూపర్ ఉంటుంది ప్లేస్ అసలు. ప్రజెంట్ మొత్తం చెట్లన్నీ ఏదో ఎండిపోయిన చెట్లలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక 1.5 monthలో స్ప్రింగ్ కూడా కంప్లీట్గా వస్తుంది కదా, అప్పుడు మొత్తం పింక్ బ్లాసమ్, అది చెరీ బ్లాసమ్, పింక్ బ్లాసమ్ ఆర్ చెరీ బ్లాసమ్, అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చెట్లు. ఈ పార్క్లో చాలా ఎక్కువ ఉంటాయి అట్లా. సో అప్పుడు కూడా చూపిస్తాను. మంచిగా ఉంటుంది పార్క్, అంతా చిన్న పార్క్ తీసి పడేయట్లేదు. ఇట్స్ బ్యూటిఫుల్ పార్క్, బాగుంటుంది. సో ఈ పార్క్ 2 levelsలో ఉంటుంది అనమాట. ఈ ఫ్లైట్లు నన్ను సావగొడుతున్నాయి, కనిపిస్తుందా? ఏం కనిపిస్తుందో లేదో కానీ అదే సైడ్ పక్కనే లగాడి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో మా ఇంటి దగ్గర నుంచి బస్ ఎక్కితే 10-15 minutes అంతే లగాడి ఎయిర్పోర్ట్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ లైక్ ఈ పార్క్ 2 levelsలో ఉంటుంది. ఇప్పుడు నేను 2nd levelకి వచ్చిన. ఇందాక వరకు నేను లేక్ పాండ్ అంతా ఉన్నది కొంచెం కింద లెవెల్ అనమాట. సో చూపించడానికి ట్రై చేస్తా, కనిపిస్తుందేమో. మొత్తం స్నోలో అంతా వైట్గా ఉంది, కనిపించట్లేదు అంతా. చూపించడానికి ట్రై చేస్తా, చూడండి. సో ఆ కింద కనిపించేది మొత్తం ఫస్ట్ లెవెల్. ఇప్పుడు నేనున్నది మొత్తం 2nd level అనమాట. సో జీవితంలో నచ్చింది చేయాలి. నెవర్ లెట్ యువర్ ఇన్నర్ చైల్డ్ డై. ఫైనల్లీ దొల్లుదాం డిసైడ్ అయిపోయినా. ఇట్స్ టూ కోల్డ్. కనపడుతుందో రికార్డ్ అయిందో లేదో కూడా తెలీదు. ఇట్స్ టూ కోల్డ్.
దొల్లాలనుకున్నా, దొల్లే వరకు బాగుంటుంది. దొల్లినాక చలి ఇంకా పెరుగుతుంది. గాలి పెరిగింది, సో చలి కూడా పెరిగింది. ఇంకా ఇంటికి పోదాం అనుకుంటున్నా. ఇది పక్కనే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎప్పుడన్నా రావచ్చు. ఈ వీక్ అంతా ఎట్లా స్నో పడుతూనే ఉంటుంది. ఐ థింక్ రేపు కూడా స్నో ఉన్నాయేమో. స్నో స్ట్రోమ్స్ లేవు, స్నో ఫాల్స్ ఉన్నాయి. సో ఇంటికి పోయి లంచ్ టైం అయింది, తినేసి రిలాక్స్ అయ్యి కుదిరితే సాయంత్రం బయటికి వెళ్తే మళ్ళీ వేరేది ఏమన్నా రికార్డ్ చేయడానికి వేరే ప్లేస్ ఏమైనా చూడడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ వెళ్ళను, బట్ వెళ్తే చూపిస్తా. చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి ఐస్లో పెట్టగానే, స్నోలో పెట్టగానే. ఇంకా దీన్ని బంద్ చేసి చేతులు జోబులో పెట్టుకుని ఇంటికి పోవడమే. ఫైనలీ గోయింగ్ హోమ్. ఫైనల్ ఏం కాదు, వచ్చిన అట్లా ఒక 1 hour అట్లా బయట స్పెండ్ చేసి కొంచెం మెంటల్ థెరపీ, మీ టైం, నాతో నేను టైం స్పెండ్ చేసుకుని కొంచెం అట్లా వీడియోస్ రికార్డ్ చేసుకుని ఇంటికి పోతున్నా. జస్ట్ ఒక 2 streets క్రాస్ చేస్తే మా ఇల్లు, హార్డ్లీ 5-10 minutes అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకొన్ని డేస్లో ఈ చెట్లన్నీ క్రేజీ ఉంటాయి, అప్పుడు మళ్ళీ రికార్డ్ చేద్దాం. అండ్ ఈ ట్రీస్ కూడా క్రేజీ ఉంటాయి చూడడానికి, అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఈరోజు ఖాళీగా ఉండి ఇట్లా రికార్డ్ చేయడానికి, ఇట్లా మాట్లాడడానికి బయటకు వచ్చిన. అండ్ నాకు కొంచెం మెంటల్లీ కొంచెం ఏదేదో నడుస్తున్నాయి. సో రిలాక్స్ అవ్వాలని వచ్చి అట్లా కూర్చున్నా. చలి పెరుగుతుంది, ఇంటికి పోయి వేడివేడిగా ఏమైనా తిని కాసేపు అట్లా కాజీగా రిలాక్స్ అవ్వాలి. ఓకే బాయ్.